అందరికీ నమస్కారం. మనం ధ్యానంలో ముందుకెళ్ళటానికి మనకి మొదటగా అడ్డుపడేది మన ఆలోచనలు. ఆలోచనలు అనే బంధము నుండి విముక్తి పొందటము మోక్షము కదా. అయితే సాధకుడికి ముఖ్యంగా ఏ ఆలోచనలైతే ఇబ్బంది పెడుతూ ఎక్కువ సమయాన్ని వేధిస్తూ ఉంటాయో వాటిని నెమ్మదిగా సూక్ష్మంగా గమనిస్తూ ఉంటే మనకు మనమే అడ్డు అనే సత్యాన్ని తెలుసుకుంటాము. అయితే మనకు బాహ్యంగా బయట ఎవరు శత్రువులు లేరు, మన మనసే మనకి ప్రధాన శత్రువు, మనకు మనమే అడ్డు అని కొంచెం జ్ఞానం ఉన్న వ్యక్తికైనా సరే సులువుగానే తెలుస్తుంది. అయితే దీని నుండి బయటపడటానికి మనం అప్పుడప్పుడు ఒక్కొక్క మాటని వివరించుకుందాము. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నిద్రలో కూడా మన మనసు అదే పనిగా ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మన యొక్క సంస్కారాలు, గుణాలు కారణంగా. ఆధ్యాత్మికంగా మనం ఒక అడుగు ముందుకు వేశాక సత్సంగాల వల్ల కలెక్ట్ చేసుకున్న జ్ఞానం వల్ల కానివ్వండి, ఎంతో కొంత మన అలవాట్లే మనకు కారణమవుతున్నాయనే సత్యాన్ని తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మనం వీటి నుండి బయటపడటానికి సూక్ష్మంగా గమనించి మన తప్పును మనం ఒప్పుకొని మనకు మనం అడ్డుపడుతున్నాం కాబట్టి దాని నుండి బయటపడటానికి ఎంత వీలైతే అంత సహజంగా ప్రయత్నం చేయాలి. దానికి కావలసింది ఏమిటి అంటే మనం మన పట్ల సూక్ష్మమైన ఎరుకతో ఉండటం. ప్రతి విషయాన్ని మనం సూక్ష్మంగా గమనించినట్లయితే మనకి ఏ ఆలోచన ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అని తెలుస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏమిటంటే మన పట్ల తీర్పు చెప్పే వాళ్ళ పట్ల మనం ఏ విధంగా స్పందించాలి అనే విషయం మాట్లాడుకుందాము. మన రోజువారీ జీవితంలో చాలా తేలికగా సహజంగా ప్రతి ఒక్కరు కూడా మన మీద ఏదో ఒక మాటని వదులుతూ ఉంటారు. అంటే నీ ప్రవర్తన గురించి కానీ, నీ వ్యక్తిగత విషయాల గురించి కానీ, బయట వాళ్ళైనా కుటుంబ సభ్యులైనా ఏదో ఒక తీర్పుని ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఇలా చేసావు, దీని పట్ల నీ ఉద్దేశం ఏమిటంటే నేను నీ గురించి ఇలా అనుకుంటున్నాను, అలా అనుకుంటున్నాను అని చెప్పి. అయితే ఇక్కడ భౌతికమైన మనుషుల గురించి మనం పక్కన పెడితే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి, సాధనలో మనల్ని మనం పరిపూర్ణంగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కడ విషయాలని అక్కడ వదిలిపెట్టేయాలి. అప్పుడు ఆలోచనల యొక్క శాతం మనకి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. అయితే మనలో ఉన్నటువంటి ఆత్మాభిమానం కానివ్వండి, మనపై మనకున్న మమకారం కానివ్వండి, నేను ఇది కాదు కదా, నేను ఇలా ఉన్నాను కదా, వాళ్ళు ఎందుకు నన్ను ఇలా అన్నారు అనే భావం మొదట తలెత్తుతుంది. అక్కడే కనుక మనం సూక్ష్మమైన ఎరుకతో ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళు నీ గురించి ఒక జడ్జిమెంట్ చేసినప్పుడు, నీపై ఒక అభియోగాన్ని మోపినప్పుడు నువ్వు ఇది అని అన్నప్పుడు దాని పట్ల తీవ్రంగా స్పందించే మనసును జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనం మన గురించి ఒక స్టేట్మెంట్ ఎదుటి వ్యక్తి ఇచ్చినప్పుడు దానిని మనం స్వీకరిస్తున్నాము అన్న ఎరుక ముందు మనిషికి కలగాలి. ముఖ్యంగా సాధన చేసే సాధకుడికి నీ గురించి నీకు మాత్రమే పూర్తిగా తెలుస్తుంది నువ్వేంటి అని చెప్పి. అయితే ఇక్కడ ఎదుటి వ్యక్తి నీ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని పూర్తిగా స్వీకరించేస్తూ ఉంటావు. స్వీకరించిన వెంటనే అది పొగడతా అయితే ఉబ్బు తబ్బిబ్బు అయిపోతావు. అలా కాకుండా నిన్ను విమర్శించిన, లేకపోతే నీ ప్రవర్తన విధానం గురించి కానీ, నీ వ్యక్తిత్వం గురించి కానీ అనేక రకాల తీర్పులు చెప్తూ ఉంటారు. ఉదాహరణకు ఈ మధ్య నువ్వు కోపంగా ఉంటున్నావని కానీ, లేదంటే నువ్వు పలానా ఆలోచన మార్చుకోవాలి అని కానీ, లేదంటే నువ్వు ఇంత సాధన చేసి ఏమి ఉపయోగము అని కానీ, ఇలా ఎన్ని రకాలు అంటే వందల్లోని వేలల్లోని లెక్క పెట్టవచ్చు మనం. అలాగా ఒక్కొక్క మాటని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
మనల్ని చూసే కోణం ఎదుటి వ్యక్తికి ఏ విధంగా ఉంటుందంటే తన యొక్క సంస్కార బలం వల్ల తన యొక్క జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళతో నువ్వు ఏకీభవించి వాళ్ళ అన్న మాటని నువ్వు స్వీకరించినప్పుడు చాలా బాధకు గురవుతావు. పొగిడినప్పుడు దాని యొక్క ప్రభావం నీ మీద ఎక్కువసేపు ఉండదు. కాస్త ఉబ్బి తబ్బిబ్బు అయిపోయినా సరే కాసేపటిలో ఆనందం కరిగిపోతుంది. అలా కాకుండా విమర్శించినప్పుడు, నీ గురించి తీర్పు చెప్పినప్పుడు, అనేక రకాలైనటువంటి స్టేట్మెంట్లు నీ మీద చెప్తున్నప్పుడు ఈ సంభాషణ ఎక్కువ సందర్భాలలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ టాపిక్ లేకుండా ఒక మనిషికి మనం సూర్యోదయం అయిన దగ్గర నుంచి రాత్రి పడుకునే లోపు ఇటువంటి పరిస్థితి లేకుండా వాడి రోజు గడవదు. ఆ రకంగా మన మీద అంత ప్రభావం చూపిస్తారు ఎదుటి వ్యక్తులు. అయితే దీనిని మనం పరిపూర్ణంగా అంగీకరించి ఆ స్టేట్మెంట్తో ఏకీభవించటం వల్ల మనం ఎక్కువ అంతరంగంలో ఘర్షణకి లోనవుతాము. ప్రతి సాధకుడు చేసే తప్పు ఇదే. మనము ఎన్ని సత్సంగాలు చేసినా, ఎంత జ్ఞానం తెలిసినా కూడా ఒక్క సెకండ్లోనే తీవ్రంగా స్పందించేస్తూ ఉంటారు. ఎంతగా అంటే ఆ విషయం నుండి కనీసం బయటపడటానికి 1 గంట సమయమైనా సరే తీసుకుంటారు. అంటే పరిపూర్ణమైన జ్ఞానం తెలిసినా కూడా మన మనసు స్పందిస్తూ ఉంటుంది. మనిషిని వెంటాడుతున్న ముఖ్యమైన 6 గుణాలే కాకుండా ఆ 6 గుణాలు కొన్ని వేల గుణాలుగా విభజింపబడతాయని నేను చాలా వీడియోల్లో చెప్పటం జరిగింది కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నమాట. అంటే మన యొక్క ఆలోచన చాలా చిన్నగానే ఉంటుంది, కానీ మనం ఎంత ప్రభావితమయ్యి ఎంతగా ఆలోచిస్తాము అంటే సున్నితమైన మనసు ఉన్నవాళ్ళు ఎంత జ్ఞానం తెలిసినప్పటికీ కూడా నేను ఇది కాదు కదా అని చెప్పి దాన్ని పదే పదే మనసులో పెట్టుకొని అదే పనిగా ఆలోచిస్తూ పీక్కుంటూ బాధపడుతూ ఉంటారు అదే విషయాన్ని. ఈ విషయం పట్ల మీరు ఎరుకుతో ఉండి ఈ విషయంలో నేను పూర్తిగా మారాలి అన్న జాగ్రత్త కనుక తీసుకున్నట్లయితే మీ అంతరంగంలోని నిశ్శబ్దాన్ని ఎక్కువ సమయం ఉండగలగటానికి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. అంటే ఎంత పూర్తి నిశ్శబ్దంతో మనం అంతరంగంలో ఉంటామో అదే కదా సాధన. అయితే ఆ అంతరంగ నిశ్శబ్దానికి అడ్డుపడుతున్న సూక్ష్మమైన మానసిక వికల్పాలన్నింటినీ మనం సున్నితంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి నిన్ను నిర్ధారణ చేసినంత మాత్రాన నీ వ్యక్తిత్వం గురించి నువ్వు ఎందుకు తక్కువగా అనుకొని బాధపడటము. చాలా మోటివేషన్ వీడియోస్ వింటున్నా, జ్ఞానం తెలిసినా కూడా మనము ఎదుటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ని చాలా తొందరగా స్వీకరిస్తున్నాము అన్నటువంటి సూక్ష్మమైన ఎరుక సాధకుడికి చాలా అవసరము. ఎప్పుడైతే నువ్వు ఈ ఎరుక నీలో కలుగుతుందో నేనేంటో నాకు పూర్తిగా తెలుసు, ఈ స్టేట్మెంట్తో నేను ఏకీభవించను అని మొదట సాధకుడు నిర్ణయం తీసుకోవాలి. రెండో స్టెప్ ఏంటంటే ప్రతి వ్యక్తి దాని గురించి ఎక్కువగా ఆలోచించడానికి కారణము ఏంటి అంటే నన్ను ఎదుటి వ్యక్తి ఇలా అన్నారు కదా, నేను అది కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని ప్రయత్నించటం. అలా ప్రూవ్ చేసుకోవాలని ఎందుకు అనిపించటం అంటే నేను చాలా మంచివాడిని, నన్ను ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకుంటున్నాడు, నేను తన కళ్ళు తెరిపించాలి, తనకి నేనేంటో చెప్పాలి కదా, నా గురించి ఉన్న తప్పుడు అపోహ పోవాలి కదా అని అనుకొని తనను గురించి ఎదుటి వ్యక్తి మంచిగా అనుకోవాలి, అటెన్షన్ క్రియేట్ చేయాలి అని చెప్పి ముందు దానిని ఎదుటి వ్యక్తి మైండ్లో నుంచి తీయటానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. కానీ వాళ్ళు నీ మాటతో ఏకీభవించకపోతే ఆ జరిగిన విషయానికే మరలా మీ మనసు గాయపడుతూ ఉంటుంది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి, తను ఉన్న మానసిక పరిస్థితిని బట్టి నీ మీద ఒక స్టేట్మెంట్ చెప్పినప్పుడు నేను ఫలానా, నేను మంచి వ్యక్తిని అని
నిన్ను నువ్వు ఎక్కువగా ప్రకటించుకోవాలి అనే ఆశ వలన నువ్వు దాని పట్ల ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటావు. ఈ ఆలోచన పట్ల కనుక నువ్వు జాగ్రత్త వహిస్తే ఇది అనేక విషయాలకి, ఈ ఒక్క ఆలోచన మళ్ళీ అనేకమైన ఆలోచనల కింద ఎలా విభజింపబడుతుంది, ఎంత ఎక్కువ సమయం నువ్వు ఇందులో ఇరుక్కుపోతున్నావో తెలుస్తుంది. అంటే మొదటగా జరిగేది నువ్వు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని పూర్తిగా మనసులోకి తీసుకోవటం. రెండవది నువ్వు అది కాదు అని నిరూపించుకోవాలి అనుకోవటం. మూడవది వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోకుండా వాళ్ళపై నీ ఒపీనియన్ రుద్దాలి అని అనుకోవటం. అసలు ఎంతమందిని మనము ఒప్పించగలము ఇలాగా? అనేక మంది వాళ్ళ యొక్క ఒపీనియన్ మన మీద రుద్దుతూ ఉంటారు. ఇలాగా మనము ఆలోచిస్తే ఈ విషయాన్ని మనము ఎన్ని ముక్కలుగా రోజు విడిపోతున్నాము. ఆ అన్ని ముక్కల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ సాధన పేరుతో మనోశూన్యాన్ని ఏర్పరచుకోవటానికి, ఆలోచనారహిత స్థితికి తీసుకురావటానికి ఎంత శ్రమ పడుతూ ఉంటాము. అందుకే నిన్ను నువ్వు ఎంతో గొప్పవాడిగా నిరూపించుకోవటానికి అక్కడ ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఒక్క ఆలోచన 1000 ఆలోచనల కింద విభజింపబడుతూ ఉంటుందో కనుక నువ్వు సూక్ష్మంగా గమనించినట్లయితే నిన్ను నువ్వు ప్రకటించుకోవటానికి ఎంత తాపత్రయపడుతూ ఉంటావో, ఒక్క ఆలోచనే 100 ఆలోచనల కింద విభజింపబడి నువ్వు సాధనకి దూరం అవుతూ ఉంటావో అర్థమవుతుంది. ప్రతి విషయాన్ని కనుక నువ్వు ఇంత సూక్ష్మంగా ఆలోచించినట్లయితే నిన్ను నువ్వు ఇంకా ఇంకా ఎంతగా తగ్గించుకోవాలో, అంటే బాహ్యము నుండి అంతరంగంలోనికి నిన్ను నువ్వు మరలించుకోవటానికి నిన్ను నువ్వు ఇంకా ఇంకా తగ్గించుకోవాలి. గుణాల రూపంలో మనసు అన్ని ముక్కలు అయిపోకుండా ప్రతి ఆలోచన పట్ల జాగ్రత్త వహించినట్లయితే నీకు సాధన చాలా సాఫీగా కుదురుతుంది. ఒక మొగ్గ ఎంత సహజంగా వికసిస్తుందో అంత సహజంగా ఆలోచన రహిత స్థితి నీ అంతరంగంలో స్థిరపడుతుంది. మీ దృష్టిలో ఉన్న ఎక్కువగా ఆటంకపరుస్తున్న ఇంకా ఏవైనా ఆలోచనలు ఉన్నట్లయితే మెసేజ్ రూపంలో పెడితే నాకు తెలిసిన దాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ అలవాటును మీరు, నేను కూడా, మనందరం కూడా సూక్ష్మంగా గమనించుకుంటూ మనల్ని మనం దీనిని అధిగమించడానికి ప్రయత్నిద్దాము. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల.